ఒక ఆంధ్రప్రదేశ్ ఓటర్గా గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి. ఈరోజు అనకాపల్లి వస్తున్న జగన్మోహన్ రెడ్డి పర్యటనని నేను స్వాగతిస్తాను, వ్యతిరేకిస్తాను. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఏపీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా దీని గురించి డిస్కషన్ నడుస్తోంది. మీరు ఇచ్చే కామెంట్ చాలా దూరం వెళ్తుంది. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. 200 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం వీడియోకి. దయచేసి కామెంట్ చేయండి. అనకాపల్లి ప్రాంతానికి చెందినటువంటి ఈ నర్సీపట్నం ఆ ఏరియాలో ఉన్నటువంటి మకరవారిపాలెంలో ఒక మెడికల్ కాలేజీని తన హయాంలో జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని, తర్వాత 5 మెడికల్ కాలేజీని రన్ చేశామని, స్టార్ట్ చేశామని చెప్తున్నారు. అయితే ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు 550 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ఆయన 17 కోట్లు ఎంతో ఇచ్చి స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున. అయితే వాటన్నిటిని కూడా పీపీపీ విధానంలోకి మార్చేస్తుంది కూటమి ప్రభుత్వం. అలా మార్చేసే విధానం జగన్ కూడా గతంలో కొన్ని సంస్థలకు సంబంధించి చేశారు. అది జగన్ చేసినా, చంద్రబాబు చేసినా ప్రభుత్వం మాత్రమే మెడికల్ కాలేజీలు, ఎస్పెషల్లీ విద్యా వైద్యం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రభుత్వమే నడిపించాలని అలాంటి వాళ్ళు కోరుకుంటారు. బట్ స్టిల్ వరస్ట్ కేసులో విద్య, వైద్యం ఈ రెండు అత్యంత ముఖ్యమైనవి. ఈ రెండింటిని ఖచ్చితంగా ప్రభుత్వాలు మాత్రమే నడిపించాలి. ప్రభుత్వాల కన్సర్న్లోనే ఇవన్నీ ఉండాలి. తద్వారా వాటిలో నుంచి వచ్చేటువంటి ఫలితాలని, ఫ్రూట్స్ని ప్రజలు తినే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని చేస్తే ప్రభుత్వంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ఆ ప్రైవేట్ కంపెనీల్లో హెడ్స్గా ఉంటారు, లేదా వాళ్ళ కన్సర్న్లో అవి నడుస్తూ ఉంటాయి. కాబట్టి ప్రజల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేలాగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఆ రకంగా ఏ ఒక క్వశ్చన్ లేదు. డబ్బుకి మాత్రమే అక్కడ వ్యవహారం నడుస్తూ ఉంటుంది, అందులో డౌటే లేదు. ఇది ఇన్ని కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సరిగ్గా ఆయన ఇక్కడ పోరాటం చేయలేదు. మన డబ్బులు, ప్రజల డబ్బులన్నీ తీసుకెళ్ళి ఋషికొండ ప్యాలెస్ లాంటిది కూడా ఆయన కట్టినటువంటి సందర్భం ఉంది. అందరూ తప్పులు చేస్తారంట. చంద్రబాబు కూడా అదే రకంగా ఈరోజు ఆయన తప్పు చేస్తున్నారు, గతంలో జగన్ చేశారు. అంతకుముందు చంద్రబాబు కూడా 2014 ఉన్నప్పుడు చేసి ఇదంతా నడుస్తుంది. అయితే కొద్దిసేపట్లో ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి కేజీహెచ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చికిత్స పొందుతున్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించిన బాలికలను కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అక్కడ అనేది తెలుసుకుని అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి ఆయన వెళ్ళి రోడ్డు మార్గంలో మొదట పర్మిషన్ ఇవ్వము, హెలికాప్టర్లో వెళ్ళమని అడిగినటువంటి ఎస్పీకి హెలికాప్టర్ ఎందుకు వెళ్ళమంటున్నారు, మాకు మీరు హెలికాప్టర్లో వెళ్ళమంటే అనుమానంగా ఉందంటూ కూడా వైసీపీ ఆరోపించింది ఎస్పీ మీద. అయితే ఇంకొక కొత్త రూట్ మ్యాప్ని పోలీసులు సిద్ధం చేసి ఇచ్చారు వైసీపీకి. ఆ రూట్ మ్యాప్లో మేము వెళ్తాము ఓకే అని చెప్పి వైసీపీ చెప్పడం జరిగింది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి యొక్క ఎంట్రీ జరిగే ముందే ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ న్యూస్ ఏంటంటే వైసీపీ యొక్క జన సమీకరణలో భాగంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ జగన్కి సపోర్టుగా విద్యార్థులు రోడ్డు మీదకి రాబోతున్నారు. ఈరోజు జగన్తో పాటు సామాన్య ప్రజలు లేకపోతే కార్యకర్తలు కాదు, నేరుగా విద్యార్థులు తెర మీదకి రాబోతున్నారు. జగన్కి సపోర్టుగా వీళ్ళందరూ నిలబడబోతున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రకమైన అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు? మీరే గనక అక్కడ ఉంటే జగన్ పర్యటనని స్వాగతిస్తాను, వ్యతిరేకిస్తాను. ఈ రెండిట్లో ఏం చేస్తారో కామెంట్ చేయండి.